హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. జూలై 9వ తేదీ బుధవారం 2025 రాశి ఫలాలు ఒక్కసారి మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఏ రాశికి ఈరోజు ఏం చేయబోతున్నారు అనేది క్లియర్గా మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే, మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. అసలు అనుకోని మార్గాల ద్వారా ఆర్జించగలుగుతారు. గృహస్థ జీవితం ప్రశాంతంగాను అలాగే ప్రశంసనీయంగానూ ఉంటుంది. రేపైతే ఆలస్యం అవుతుంది, అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాను ఈ రోజే పరిష్కరించుకోండి. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైల్ అలాగే అసమాన రీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు టెక్నిక్లను అవలంబించండి. ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలు చూడటానికి, ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు ఇబ్బంది పడతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఒక చిరస్మరణీయమైన ప్రేమ జీవితం కోసం మీ ప్రేమికులకు ఎరువు లేదా నారింజ రంగు బహుమతులు ఏదైనా కూడా, ఎరుపు రంగు నారింజ రంగు బహుమతులు ఏదైనా ఇవ్వండి. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే, ఈరోజు కార్యక్రమాలలో ఇండోరు అవుట్డోరు అంటే ఇంటి లోపల ఆడేవి బయట ఆడేవి ఈరోజు ఎక్కువగా గేమ్స్ ఆడతారు. ఈరోజు మీ రాశిలో ఉన్న వారికి వారి యొక్క సంతానం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ సంతానంను చూసి మీరు గర్వపడతారు. పిల్లలు మీకు రోజు గడవడం కష్టతరం చేయవచ్చు. వారి అభిరుచిని నిలపడానికి ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన ఒత్తిడిని దూరంగా ఉంచుకోండి. గుర్తుంచుకోండి, ప్రేమిస్తేనే ప్రేమను పొందగలుగుతారు. ఈరోజు మీ విలువను అలాగే మంచి కానుకలు, బహుమతులు వంటివి ఏవి పనిచేసేలాగా రొమాన్స్ సఫర్ అవుతుంది. సో ఈరోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి. అది మీకు మీ పథకంలో ఆఖరు నిమిషంలో వచ్చిన మార్పుల వలన జరుగుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపిస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఉత్తేజకరమైన ప్రేమ జీవితం కోసం పేద ప్రజలకు నలుపు రంగు దుస్తులు పంపిణీ చేయండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే, మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలుగుతుంది, ప్రకాశింపచేయగలుగుతుంది. మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. టెన్షన్ గల సమయం గడుస్తుంది, కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది. మీ ప్రేమైన వారి మనసుని ఈరోజు తెలుసుకోండి. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడుకోండి. మీరు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకు గల నైపుణ్యాలను అన్నీ కేంద్రీకరించి పై చేయి పొందండి. మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. ఈరోజు మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈరోజు మీరు అనుభూతి చెందుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబ సంక్షేమం, ఆనందం పెంచడానికి కుటుంబంలో మద్యం వినియోగం మానుకోండి. సూర్యగ్రహం ఒక సాత్విక గ్రహం అవటం వల్ల ప్రతీకార ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఉండండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది. కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే, ఈరోజు మీకు మీ ఆరోగ్యాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలినంత సమయం ఉంటుంది. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు ధనాన్ని తిరిగి పొందుతారు. మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడాన్ని ఒప్పుకోకండి. గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ప్లాన్ కానీ ఐస్ క్రీములు, చాక్లెట్ తినే అవకాశం ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి మంచి రోజు అవుతుంది. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించడానికి ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి. డబ్బు, ప్రేమ అనేవి మీకు అంత అవసరం ఉండకపోవచ్చు. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఇప్పుడు ఉంటుంది. మీకు ఈరోజు చేయాల్సిన పరిహారం, ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉండటానికి ఆహారంలో
ఆహారంలో కుంకుమ పువ్వును మితంగా ఉపయోగించండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి విషయానికి వస్తే మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి. మీ వ్యతిరేక ఆలోచనలను అంటే భయం, సందేహాలు, దురాశ వంటివి పూర్తిగా వదిలిపెట్టండి. ఎందుకంటే ఈ పని చేస్తే మీకు కావలసిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది. ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. మీ అంచనాల మేరకు ఉండటంలో విఫలమై మిమ్మల్ని నిరాశకు గురి చేస్తారు. మీరు వారిని ఉత్సాహపరిచి మీ కలలను నెరవేర్చేలా చూడాల్సి ఉంటుంది. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందనేది ఈరోజు మీరు తెలుసుకుంటారు. కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి, ఉబుసుకుపోయే కల్పితాలకి, అపవాదులు, రూమర్లకి దూరంగా ఉండండి. మీకు మీ శ్రీమతికి మధ్యన ప్రేమ తగ్గిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి సమాచారం కొనసాగించండి, లేకపోతే పరిస్థితి మరీ దిగజారిపోతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఎక్కువ ఆర్థిక ప్రయోజనాల కోసం పాలు ఉపయోగించి రాత్రి ఇంధనం పొయ్యిని ఆపివేయండి. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశి విషయానికి వస్తే ఆమె గత వెంచర్ల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూరుస్తాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు సహాయపడుతూ ప్రేమను అందిపుచ్చుకుంటారు. గతంలో మీకు ప్రియమైన వారితో గల అభిప్రాయ భేదాలను మన్నించడం ద్వారా మీ జీవితాన్ని అర్థవంతంగా చేసుకుంటారు. మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకువగా అన్ని గమనిస్తూ ఉండండి. తొందరగా పని పూర్తి చేసుకోవటం, తొందరగా ఇంటికి వెళ్ళటం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది. ఇది మీకు ఆనందాన్ని, కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది. తొలినాటి ప్రేమ, రొమాన్స్ తిరిగొచ్చేలా మీ జీవిత భాగస్వామి ఈరోజు రివైండ్ బటన్ నొక్కుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆర్థిక జీవితం కోసం శం గన్ గణపతినా నమః అనే మంత్రాన్ని 11 సార్లు పఠించండి. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, కుటుంబం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. సంపద, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే మీ బాల్య దశ గుర్తుకొచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం, ఆనందించడం మూడ్లోకి వస్తారు. అవసరమైతే అనవసరంగా ఖర్చు చేస్తున్నారో వారి ఖర్చులను నియంత్రించుకొని ఈ రోజు నుండి పొదుపు ప్రారంభించాలి. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు అవుతుంది. కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీరు తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది. మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు కనుక మీకు మీ ప్రియమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి. కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి, ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వలన మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి. మీ జీవిత భాగస్వామి మునుపెన్నడూ లేనంత అద్భుతంగా ఈరోజు కనిపిస్తారు. తన నుంచి ఈరోజు మీరు ఒక చక్కని సర్ప్రైజ్ని పొందుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆకుపచ్చ రంగు గాజు సీసాలో నీటిని పోసి సూర్యకాంతిలో ఉంచండి. కుటుంబ సభ్యులకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది. కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ధ్యానం, యోగా మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈరోజు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు, ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ఈ రోజు మీరు ఏ విధమైన ఖర్చులు ఇచ్చినా వాగ్దానాలను నిలుపుకోలేరు. దీనివల్ల మీ ప్రియమైన వారు కోపాన్ని పొందుతారు. ఉద్యోగ కార్యక్రమాలలో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి. ఈ రోజు మీ సహోద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఏ రోజైనా కూడా మీకు అత్యంత అనుకూలమైన రోజు ఈ రోజే అవుతుంది. మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు. అయినప్పటికీ సాయంత్రం చుట్టాలు రావటం వలన మీ ప్రణాళికలు మొత్తం వృధా అవుతాయి. ఈరోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తలకిందులయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, స్థిరమైన ప్రేమ జీవితం కోసం మీ స్నానం చేసే నీటిలో ఎరుపు గంధం కలుపుకోండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత అవుతుంది. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలుగుతుంది, ప్రకాశింపచేయగలుగుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు, పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు
ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. సముద్రాల అవతలుండే బంధువిచ్చే బహుమతితో మీరు చాలా సంతోషంగా ఉంటారు. అంటే విదేశాల నుంచి వచ్చే బహుమతి. మీ ప్రియమైన వారి మనసుని ఈరోజు తెలుసుకోండి. మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను పొందుతారు. ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలుగుతారు. ఈరోజు మీ స్నేహితులు మీ ఇంటికి వచ్చి మీతో సమయం గడుపుతారు. అయినప్పటికీ మత్తు పానీయాలు ధూమపానం స్వీకరించడం వల్ల మీకు అది మంచిది కాదు. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లేమోనని మీరు అనుకుంటున్నారా? అయితే అది నిజమైతే కానీ పెళ్ళి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమమైన ఘటన అని ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆర్థిక జీవితం కోసం శం గన్ గణపతినే నమః అనే మంత్రాన్ని 11 సార్లు పఠించండి. ఈరోజు మీకు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది. సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే ఒక పరిమితిని మించి అలసిపోకండి. సరైన తగిన విశ్రాంతి తీసుకోవడం మర్చిపోకండి. ఈ రోజు మీ యొక్క చిరాస్తులు దొంగతనానికి గురవుతాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన. ఒక వయసు మీరిన వ్యక్తికి తన సమస్య పరిష్కారంలో మీరు శ్రమ తీసుకోవటం వల్ల మీకు ఆయన దీవెనలు అందుతాయి. మీ శ్రీమతి తరపు బంధువులు రాక ఆటంకం కలిగించడం వల్ల మీ రోజు ప్లాన్లు అనేది ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. వృత్తిపరమైన లక్ష్యాలను చేరుకోవడానికి మీ శక్తి యుక్తులను మరలించి వినియోగించుకోవడానికి ఇది మంచి సమయం. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయం టీవీ, ఫోన్లు చూడటం ద్వారా ఖర్చు చేసేస్తారు. ఇది మీ సమయాన్ని వృధా చేసే అవకాశం ఉంటుంది. సో అలాగే ఈరోజు జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ అవుతుంది. అది మిమ్మల్ని అప్సెట్ చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థికంగా బలంగా ఉండటానికి మీ భార్యను గౌరవించండి. ఈరోజు కుటుంబం, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి వస్తే మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానం లేదా ఉదార సహాయం చేయటం, పనుల్లో లీనమవ్వండి. మీకున్న నిధులు మీ చేతి వేలలోంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టించుతూనే ఉంటాయి. మనుషులు మీకు బోలెడు ఆశలు, కలలు కలిగించవచ్చును, కానీ మీ పరిశ్రమ పైనే అంతా ఆధారపడి ఉంటుంది. మీ ప్రేమికురాల్ని నిరాశపరచకండి, లేకపోతే తర్వాత విచారించాల్సి వస్తుంది. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడటం వల్ల మీకు మంచి ఆలోచనలు, పథకాలు కలుగుతాయి. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి. మీ బెటర్ ఆఫ్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి, లేదంటే తనకు ప్రాధాన్యత లేదని భావించే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఉద్యోగంలో మంచి వృద్ధి కోసం ఒక ఎదురు బుట్టలో అవసరమైన వారికి ఆహారాన్ని, చేపలను, తీపి పదార్థాలను, అద్దాలను ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీ ఉద్యోగంలో అభివృద్ధి అనేది ఉంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, పెళ్లి కాని వాళ్ళకి ప్రేమ సంబంధిత విషయాలు పర్వాలేదు. ఉద్యోగం అద్భుతంగా ఉంది. కుటుంబ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి విషయానికి వస్తే మీరు యోగాతో, ధ్యానంతో రోజును ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలాగా చేస్తుంది. ఖర్చు పెరుగుతుంది, అలాగే ఆదాయం మీ బిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది. స్నేహితులతో ఉత్సాహం, సంభ్రమం, వినోదం నిండేలాగా గడపడానికి అనువైన రోజు. మీ ప్రియమైన వారి రోజుని అందమైన, మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి. జాగ్రత్తగా మలుసుకునే దినం ఇది అవుతుంది కనుక అంచనా తప్పవు అని నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనలను బయట పెట్టకండి. రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేదంటే పార్కులో నడవటానికి ఇష్టపడతారు. ఈరోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దయి అన్ని సమస్యలను మీరు మర్చిపోతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఉద్యోగం, వ్యాపారంలో వేగవంతమైన ఉద్యోగం కోసం ఎరుపు రంగు బూట్లు ధరించండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. సంపద, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాల్టి జూలై 9వ తేదీ బుధవారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. అద్భుతమైన ఫలితాలను పొందడానికి ప్రయత్నించండి. శుభమస్తు.